ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనము నసహించుకొనుటయే. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగియుండుటము చెడుతనమును అసహించుకొనుటయే అని. ప్రజలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా అంటే అనేక మంది ఎందుకు లేమండి, అనుదినము మేము ప్రార్థన చేసుకుంటాం, దేవుని వాక్యములు చదువుతాం, దశమ భాగములు క్రమము తప్పకుండా ఇస్తాము, మందిరములకు క్రమం తప్పకుండా వెళుతాము, ఉపవాసములు కూడా ఉంటాము అని అనేకులు చెబుతారు. అందుకు దేవునికి స్తోత్రములు. అయితే ఇవన్నీ పరిశుద్ధమైన హృదయంతో జరిగించుచున్నామా? మన హృదయము శుద్ధి చేసుకొనక, చెడును విడిచిపెట్టక ఇవన్నీ జరిగిస్తే ఏమి లాభము? అంతరంగంలో శుద్ధి లేక దేవునికి మనం మేలాగు దగ్గరవుదుము. భక్తుడి విధంగా అంటున్నాడు, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనమును అసహించుకొనుటయే అని. ప్రజలారా, మనము చెడుతనమును అసహించుకొని విడిచిపెట్టవలెను, విసర్జించవలెను. మన దేవుడు చెడును అసహించుకొనును. ఆయన యందు చెడుతనమునకు, పాపమునకు ఎంతమాత్రము చోటు లేదు. ప్రజలారా, గమనించుడి. ఈ లోకంలో జనులు మంచి కంటే ఎక్కువగా చెడుకే ఆకర్షితులగుదురు. ఆ చెడుతనము మొదట చూచుటకు ఆకర్షణీయంగా, మెరిసేవాటిగా, సంతోషముగా, హాయిగా, ఆనందాన్ని ఇచ్చేవిగా ఉండును. అలాగున కనబడును. చివరికి అవి ఉరిని, నాశనమును తెచ్చును. చెడును అసహించుకొనుడి. చెడు వాటిని చూడను, చెడు మాటలు పలుకను, చెడు మాటలు వినను, చెడు కార్యములు చేయను, వాటిలో పాలు పొందను, చెడుగా ఆలోచించి చెడు ప్రవర్తనను నేను కలిగియుండను అని ప్రతి ఒక్కరము మన జీవితాలలో అవలంబించుకొని అలాగున పాటించవలెను. మన జీవితాలను కొనసాగించవలెను. మునుపు చెడు క్రియలు జరిగించేవారేమో, కానీ ప్రభు చెంతకు వచ్చాక ఆయన మనల్ని పరిశుద్ధపరిచి వాటిని అసహించుకొనులాగున జరిగించెను. అందుకు దేవునికి స్తోత్రములు. అయితే మరలా మనం వాటిలో వెళ్ళి మన జీవితాలను పాడు చేసుకొనకూడదు. వాటిని మనము అసహించుకొనవలెను. అది నిజమైన మార్పు, నిజమైన భయము, భక్తి. ఆనాడు పోతీఫరు భార్య చెడు కార్యము తనతో చేయమని ఆకర్షిస్తున్న యోసేపు ఆమెకి ఆకర్షితుడై లొంగిపోయేనా? అస్సలు లేదు. ఆ చెడు క్రియను అసహించుకొని ఇంతటి దుష్కార్యమును నేను నా దేవుని ఎదుట ఎలాగును చేయగలను అని ఉన్న ఫలాన పారిపోయేను. ఆమె అతని వస్త్రమును పట్టుకొని లాగుతూ ఉన్నా ఆ వస్త్రమును ఆమె చేతిలో విడిచి పారిపోయెను. ప్రజలారా, దేవుడు నన్ను అనుక్షణము గమనిస్తున్నాడు. ఆయనకు విరోధంగా నేనేమీ చెయ్యకూడదు. ఏ చెడుతనమును నా వెంట ఉంచుకొని నా జీవితాన్ని అపవిత్రపరచుకొనకూడదు. పరిశుద్ధమైన జీవితమును, ప్రవర్తనను నేను దేవుని ఎదుట కలిగి ఉండవలను అని ప్రతి ఒక్కరము జీవనశైలిలో అవలంబించుకొని అలాగున దేవుని కొరకు పరిశుద్ధమైన జనముగా జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, పులిసిన పిండిని మేము కలిగి ఉంటే తండ్రి, మా జీవితం అంతా పులియబడును. అది కొంచెమైనను మా జీవితాలను పాడు చేయును. తండ్రి, ఏ చెడుతనమునకు మా జీవితంలో మేము చోటివ్వకుండా వాటిని అసహించుకొని విసర్జించుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, ఏ దుష్టత్వమును మమ్మను ఏలనీయక దేవా, మీ యందు పరిశుద్ధమైన భక్తిని మేము కలిగియుండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, మీకు భయపడి మీకు లోబడి ఉండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.